అంచేత ఇప్పుడు అనుకోకుండా నాగార్జున బిల్డింగ్ పడగొట్టడం, పుష్పకి ట్రబుల్ చేయడం ఇవన్నీ చేశాడు కాబట్టి ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉపయోగం ఎవరు జరిగింది? పుష్ప వాళ్ళకి జరిగింది. బన్నీ వెళ్ళి బొంబాయిలో కూర్చుంటాడు, దాని తర్వాత వచ్చి బీజేపీలో కలిసిపోతాడు. ఏం చేయగలరు మీరు? ఇదే జరుగుద్ది ఇప్పుడు. ఇది వచ్చి టెంపరీ పార్టీ కింద లెక్క. ఇది కర్ణాటకను కాంగ్రెస్ గెలిచారు. ఏదో విధంగా ఇక్కడ డివైడ్ అండ్ రూల్ చేసి పడగొట్టేయడమే బీజేపీ లక్ష్యం. అదే జరుగుద్ది. అక్కడికి వెళ్ళి మనోటి వెళ్ళి బన్నీ ప్రాబ్లం మాట్లాడా, అది మాట్లాడకుండా వేరే ప్రాబ్లం మాట్లాడి ఇది హాలీవుడ్లు చేసేస్తాను, ఇండస్ట్రీని తెలంగాణ ఇచ్చేస్తానే సొలి చెప్పారు. అయినా జరిగేవా ఈ రామోజీరావు వల్ల జరగలేదు. ఈలోగా సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళకి చిన్న ఫిట్టింగ్ పెడితే బెటర్ అని ఇన్కమ్ ట్యాక్స్ ఒకే చోట ఒక 50 మందిని గ్రూపులు పెట్టి ఫటాఫటని చేసి మెయిన్ దిల్ రాజు గురించే ఈ మైత్రి మూవీస్ అనేది చేస్తున్నారు కాబట్టి అది టాక్ ఆఫ్ ద టౌన్ కాబట్టి దాన్ని కూడా చేశారు వాళ్ళని కూడా. అర్థమైందా? ఇక్కడ జనాలకి కొంత దొరుకుద్ది. అది దొరికినాయి ఎందుకు చెప్తారు? దొరికిన దానికి డబ్బులు కట్టేసుకోమంటాడు. ఒకటి ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఒక 10 కోట్లు దొరికింది అనుకోండి, దానికి స్లాబ్ ఇవన్నీ కలిసి ఒక 40% వస్తే దానికి మళ్ళీ ఇంకో 15% ఏదో వేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ చేసినందుకు అదేదో ఉంది, గవర్నమెంట్ రూల్ ఉంది, అది తీసుకుని ఇస్తారు. ₹1 కోటి ఒక 50 లక్షలు పోతుంది. అది కూడా మొత్తం తీసుకోరు. అర్థమైందా మీకు? సో ఇది ఇల్లీగల్గా చేసిన పని కానీ సెకండ్ అమౌంట్ అంటారు, బ్లాక్ అమౌంట్ అంటారు. కాబట్టి అంతకుమించి ఏమవుతుంది, ఇది కామన్ ఇది.